రైట్, దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి అడ్వకేట్ స్వామి గారు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ రోజు అల్లు అర్జున్ గారిని ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ విచారణ చేస్తున్నారు. దీని తర్వాత ఎలాంటి యాక్షన్ తీసుకోబోయే అవకాశం ఉంటుంది? దీనికి సంబంధించి ఇక్కడ అంటే నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి అక్యూజ్ ఏవైతే ఉన్నదో ఆ కేసు సంబంధించి ఆ ప్రెస్ మీట్ పెట్టడం వల్ల అండ్ దీనికి సంబంధించి ఉల్లంఘన అంటే హైకోర్టు గైడ్ లైన్స్ పాటించకపోవడం వల్ల వీళ్ళు నోటీస్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇది ఎందుకంటే ఈ ఈ కేసుకు సంబంధించి అంటే ఇన్వెస్టిగేషన్ ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి ఆ ప్రెస్ మీట్ పెట్టారు. అండ్ దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు కాబట్టి దీనికి సంబంధించిన స్టేట్మెంట్ రీకన్స్ట్రక్ట్ చేసే అవకాశం ఉంది. సో ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ అక్కడ ఏం జరిగిందో దానికి సంబంధించి అక్కడికి అల్లు అర్జున్ గారిని దానికి సంబంధించిన అక్యూజ్ తీసుకుపోయే అవకాశం ఉంది. సో అక్కడ మళ్ళీ సంధ్య థియేటర్ అల్లు అర్జున్ గారిని తీసుకెళ్తారా? అల్లు అర్జున్ గారిని తీసుకుపోయే అవకాశం ఎక్కువ ఉంది. అంటే చాలా ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ లా ఇది అంటే కల్పబుల్ హోమ్ సైడ్ అమ్మాయి లేడీ చనిపోయింది కాబట్టి ఆ చనిపోయింది రీకన్స్ట్రక్షన్ అంటే ఈయన ప్రెస్ మీట్ పెట్టి అసలు నేను వెళ్ళలేదు, అసలు నేను ఏం చేయలేదు అని చెప్పడం వల్ల సో ఇది ఏంటంటే మళ్ళీ పోలీస్ వాళ్ళు ఇది అంటే ఛాలెంజ్ అంటే వాళ్ళు కష్టపడ్డ తీరును అంటే పోలీస్ వాళ్ళు చాలా కష్టపడి ఈ సీన్ ఈ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ ఏంటంటే ఏం జరగలేదు, నేను ఏం చేయలేదు, మాకు పోలీస్ పర్మిషన్ ఇచ్చారని చెప్పేసరికి వీళ్ళు ఒక ఆడియో వీడియో రూపంలో ఒక దానికి సంబంధించిన విషయాలు బయటకు పెట్టడం జరిగింది. సో సో ప్రజలకు తెలియాలి కాబట్టి ప్రజలకు ఈ విషయాన్ని తెలియాలి కాబట్టి అంటే ఎవరు అంటే పోలీస్ వాళ్ళు సరిగ్గా చేస్తున్నారా లేదా అంటే ఈ కేసులో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ముఖ్యమంత్రి దీంట్లో రియాక్ట్ అయ్యారు కాబట్టి ఈ దీంట్లో ఒక విషయం ఉంది. దీంట్లో అంటే కంపల్సరీ దీన్ని కేసును ఛేదించాలి, అల్లు అర్జున్ గారి పాత్ర ఏంటి, సో దీనికి సంబంధించిన అక్యూజ్డ్ పాత్ర ఏంటి అనే ఒక ఆ కోణంలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో రీకన్స్ట్రక్ట్ చేయడానికి డెఫినెట్లీ గా సంధ్యా థియేటర్ కి వెళ్లే అవకాశం ఉంది. సో ఒకవేళ నిజాలు ఇంకా అంటే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ బాబుకు సంబంధించి శ్రీతేజ్ కు సంబంధించిన విషయాలు ఇంకా ఆయన మీద ఎందుకంటే ప్రివెన్షన్ ఆఫ్ అంటే ఒక చైల్డ్ కేసు ఉంటది కదా దానికి సంబంధించి సెక్షన్ రాలేదని మేము భావిస్తున్నాం. సో దానికి అంటే ఇప్పుడు మనం చిన్న 18 బిలో ఉన్న వాళ్ళని ఏ విధంగా అబ్యూజ్ చేసినా గానీ లేకుంటే మానసికంగా గానీ శారీరకంగా గానీ హింసిస్తే అంటే ఇది హింసకు గురైనట్టే. ఒక 18 బిలో పిల్లోడిని హింసకు గురి చేసినట్టయితే ఆయన మానసిక క్షోభ వాళ్ళ మదర్ లేదు కాబట్టి సో ఆ క్షోభకు సంబంధించిన కోణంలో కూడా పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉంటుంది. సో దానికి సంబంధించి స్టేట్మెంట్ అందరూ స్టేట్మెంట్ రికార్డ్ చేసి సో ఫర్దర్ గా ఏం డిసైడ్ చేస్తారో పోలీసు వాళ్ళు నిర్ణయం చేస్తారు. సార్ అంటే అంటే ఒక విషయం బయట ఇప్పుడు చాలా మంది అడిగే ప్రయత్నం చేస్తారు, అల్లు అర్జున్ గారి అభిమానులు కానీ సినిమా ప్రేమికులు కానీ అంటే సార్ అల్లు అర్జున్ గారికి పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోతే ఆ రోజు పోలీసులే దగ్గరుండి అతన్ని థియేటర్ లోపలికి ఎందుకు అలౌ చేశారని అడిగే ప్రయత్నం చేస్తున్నారు. యాక్చువల్లీ వాళ్ళకు పోలీస్ అంటే ఈ అల్లు అర్జున్ గారికి పర్మిషన్ లేదండి. థియేటర్ వాళ్ళు పర్మిషన్ పెట్టారు, అల్లు అర్జున్ గారు వస్తుందని 2 hours ముందు పెట్టారు. సో 2 hours ముందు పెట్టిన తర్వాత వాళ్ళు రిజెక్ట్ చేశారు. ఆల్రెడీ రిజెక్ట్ లెటర్ పెట్టడం మనకి ఇప్పుడు అప్లికేషన్ పెట్టడం అనేది పెట్టకపోవడం అనేది మన ఇష్టం. అది పెట్టిన తర్వాత పోలీసు వాళ్ళు రిజెక్ట్ చేశారు, క్లియర్ గా ఉంది అది. సో దాన్ని హైకోర్టులో హైడ్ చేశారు ఎందుకంటే వాళ్ళు పర్మిషన్ పెట్టాము. సో హైకోర్టులో హైడ్ చేయడం వల్ల వాళ్ళు భావించి ఎందుకంటే అల్లు అర్జున్ గారు ఒక సెలబ్రిటీ కాబట్టి సో ఇది తప్పేం లేకపోతుంది భావించి బెయిల్ ఇవ్వచ్చు. అది కూడా ఇంట్రీమ్ బెయిల్ ఇచ్చింది అది మొత్తం పూర్తి స్థాయిలో. సో దీనికి సంబంధించి అతను ప్రెస్ మీట్ పెట్టి నన్ను అంటే డిగ్రేడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న ఒక అపవాదు పెట్టేసరికి సో దీన్ని పోలీస్ వాళ్ళు ఛాలెంజ్ గా తీసుకొని సో స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి ప్రయత్నం చేసి సంధ్య థియేటర్ తీసుకుంటారని భావిస్తారు. సార్ అంటే ఇప్పుడు అంటే అతను అదుపులోకి తీసుకుంటారు, ఒకవేళ ఇప్పుడు అతను విచారణ జరిగిన తర్వాత ఇప్పుడే అతని మీద యాక్షన్ తీసుకుని మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా? అంటే ఇది డిపెండ్ ఆన్ ఇన్వెస్టిగేషన్, ఆ పోలీస్ ఇన్వెస్టిగేషన్ బట్టి. సో దాంట్లో నిజాలు ఏమున్నాయి అంటే ఒక వీడియో రూపకంలో రిలీజ్ చేసింది కాబట్టి దాంట్లో నిజాలను బట్టి రేపు అంటే నోటీస్ ఇచ్చారు కాబట్టి ఫర్దర్ యాక్షన్ అనేది పోలీస్ డిపెండ్ ఆన్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ బట్టి ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. సో గైస్ చూసారు కదంటే అడ్వకేట్ ఏం చెప్తున్నారంటే ఒకవేళ ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ పూర్తయిన తర్వాత మళ్ళీ అల్లు అర్జున్ గారిని పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఒకసారి మనం చూద్దాం, ఇక్కడైతే భారీగా చాలా క్రౌడ్ అయితే వచ్చింది, ఒకసారి అదంతా కూడా చూసే ప్రయత్నం చేద్దాం మనం. అసలు అల్లు అర్జున్ గారిని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో విచారణ భాగంలో అసలు ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు ఒకసారి అవన్నీ కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. నా దగ్గర అయితే మొత్తం ఉన్నాయి.
మొదటి ప్రశ్న ఏంటంటే పుష్ప 2 స్పెషల్ షోకు సంధ్యా థియేటర్ కు వస్తున్న నేపథ్యంలో మీరు ఎవరి అనుమతి తీసుకున్నారు? పోలీసులు అనుమతి ఇచ్చారని మీకు ఎవరు చెప్పారు? అలాగే సంధ్యా థియేటర్ యాజమాన్యం పోలీసులు అనుమతి నిరాకరించారని మీకు సమాచారం ఇచ్చారా, ఇవ్వలేదా? అంటే సంధ్యా థియేటర్ వాళ్ళు మేము అల్లు అర్జున్ గారికి పర్మిషన్ ఇవ్వలేదు అంటూ కూడా ఆ, ఒక నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మరి పోలీసులు ఇదే ప్రశ్నలు అడుగుతున్నారు. అసలు మీకు మేము ఇక్కడికి రావడానికి మీకు అనుమతి మేము ఇవ్వలేదంటూ కూడా సంధ్యా థియేటర్ వాళ్ళు ఆల్రెడీ చెప్పారు. బట్ మరి పోలీసుల విషయంలో అల్లు అర్జున్ గారు ఎటువంటి సమాధానం చెప్తారని అయితే మాత్రం మనం చూడాలి. తొక్కిసలాట్ లో రేవతి చనిపోయిన విషయం మీకు థియేటర్ లో ఉన్నప్పుడు తెలిసిందా, తెలియదా? అసలు ఇదే విషయం, అసలు బయట సెన్సేషనల్ అవుతున్న విషయం ఏదైనా ఉందంటే ఇదే. అంటే అల్లు అర్జున్ గారు రేవతి చనిపోయిన విషయం పోలీసులు వెంటనే అల్లు అర్జున్ గారికి థియేటర్ లో సినిమా చూస్తున్నప్పుడే చెప్పారు. అయినప్పటికీ ఆయన వినిపించుకోకుండా జాతర సీన్ వరకు కూడా అక్కడే ఉన్నారు. దాని తర్వాత కొంతమంది పోలీసులు రిక్వెస్ట్ చేస్తే అప్పుడు అక్కడి నుంచి వెళ్ళారంటూ కూడా చెప్తున్నారు. కానీ బయటకి మనకు తెలిసింది ఏంటంటే అల్లు అర్జున్ గారికి రేవతి చనిపోయిన విషయం సుమారు ఎర్లీ మార్నింగ్ 8-7 ఆ టైంలో తెలిసింది నాకు. అప్పటి వరకు కూడా నాకు తెలియదు అంటూ కూడా చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఎవరైతే రేవతి భర్త ఉన్నారో భాస్కర్, అతను ఏం చెప్తున్నారంటే నాకు నా భార్య చనిపోయిన విషయం సుమారు 2-2:30 ఆ టైంలో తెలిసిందంటూ కూడా చెప్తున్నారు. సో ఇది చాలా కీలకమైన ప్రశ్న. దీన్ని బేస్ చేసుకునే అతని సినీ జీవితం అయితే ఇప్పుడు ఆధారపడి ఉందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అలాగే మీడియా ముందు నాకు ఎవరు చెప్పలేదని ఎందుకు చెప్పారు? రీసెంట్ గా అల్లు అర్జున్ గారు ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ లో చాలా విషయాలు కూడా మాట్లాడారు. అంటే కొన్ని వాటికి ఆయన సమాధానం ఇవ్వకూడదు అనుకున్నారు, కానీ అయినప్పటికీ ఆగలేదు, ఆయన సమాధానం ఇచ్చారు. సో మీడియా ముందు నాకు ఎవరు చెప్పలేదని ఎందుకు చెప్పారు అంటే, నాకు పోలీసులు వచ్చి సినిమా థియేటర్ లో సినిమా చూస్తున్నప్పుడు రేవతి చనిపోయిన విషయం నాకు ఎవరో చెప్పలేదని ఆయన చెప్పారు. పోలీసులు ఏమో చెప్పానని చెప్తున్నారు. సో ఈ విషయం కాస్త ఇప్పుడు లోపల అడిగే ప్రయత్నం అయితే జరుగుతుంది. రోడ్ షోకి అనుమతి తీసుకున్నారా లేదా? అసలు అంటే ఒక సినిమా హీరో గానీ, ఒక పొలిటికల్ లీడర్ అయినా ఎవరైనా సరే పోలీసుల పర్మిషన్ ఖచ్చితంగా తీసుకోవాలి ఒక రోడ్ షో గానీ ఏదైనా చేసినప్పుడు. ఎందుకంటే భారీగా వాళ్ళ అభిమానులు అక్కడికి వచ్చి చాలా వికృత చేష్టలు చేసే ప్రయత్నం చేస్తారు. అంటే తన అభిమాన హీరోని ఫోటో దిగడం కానీ, లేకపోతే షేక్ హ్యాండ్ ఇవ్వడం కానీ ఇటువంటివి కూడా చేస్తూ ఉంటారు. ఆ క్రమంలో ఏదైనా జరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా పోలీసుల పర్మిషన్ అయితే తీసుకోవాలి. అలాగే మీ కుటుంబ సభ్యులు ఎవరెవరు సినిమా థియేటర్కి వచ్చారు? అల్లు అర్జున్ గారితో పాటు ఆ రోజు సినిమాకి వచ్చిన వ్యక్తులు ఎవరో మనందరికీ బాగా తెలుసు. అండ్ వాళ్ళ కుటుంబ సభ్యులే కాదు, కొంతమంది సినిమా సంబంధించిన ఆర్టిస్టులు కానీ వాళ్ళు కూడా వచ్చారు. ముఖ్యంగా డిఎస్పి, మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పిగా ఆయన వచ్చారు, రష్మిక మందన వచ్చింది, అల్లు అర్జున్ గారు వచ్చారు, అల్లు స్నేహ వాళ్ళిద్దరు పిల్లలు, అల్లు మామగారు, వీళ్ళందరూ కూడా సినిమా థియేటర్కి వచ్చారు. మరి వాళ్ళ మీద కూడా మరి కఠిన చర్యలు ఏమైనా తీసుకుంటారనేది చూడాలి. ఈ రోజు మీతో వచ్చిన బౌన్సర్లు ఏ ఏజెన్సీకి సంబంధించిన వారు? సో అంటే ఆ రోజు అల్లు అర్జున్ గారితో పాటు వచ్చిన బౌన్సర్లు దాదాపు 30 మంది వరకు కూడా ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈ క్రౌడ్ ని కంట్రోల్ చేసే ప్రయత్నంలో కొంతమంది చేసుకోవడం కూడా జరిగింది, కొంతమందిని తోయడం కూడా జరిగింది. సో అంటే వాళ్ళు ఏ ఏజెన్సీకి సంబంధించిన వాళ్ళు? ముఖ్యంగా ఈ ప్రశ్న ఎందుకంటే చాలా మంది కూడా ఇష్టం వచ్చినట్టు బౌన్సర్స్ పెట్టుకుని చాలా మంది పైన అటాక్ చేపిస్తున్నారు. రీసెంట్ గా మనం కూడా కొన్ని సిచ్యువేషన్స్ అయితే కూడా మనం చూడడం జరిగింది. బౌన్సర్లతో కొట్టించడం కానీ, వాళ్ళతో బెదిరించడం కానీ ఇలాంటివన్నీ కూడా చాలా జరుగుతున్నాయి. అంటే యాక్చువల్గా ఒక ఏజెన్సీ నుంచి మనం పర్మిషన్ తీసుకుని మనం బౌన్సర్స్ ని తెచ్చుకోవాలి. వితౌట్ పర్మిషన్ ఏజెన్సీ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ఆ ఏజెన్సీ, ఎవరు, ఎంతమంది బౌన్సర్లు మీరు నియమించుకున్నారు? అంటే దాదాపు ఆ రోజైతే 30 మంది వరకు కూడా ఉన్నారు. అందులో అల్లు అర్జున్ గారు బెస్ట్ ఫ్రెండ్ ఒక వ్యక్తి కూడా ఉన్నారు, శాండీ అనే వ్యక్తి. ఆ రోజు అన్స్టాపబుల్ షోలో కూడా మనం చూసాం. ఆ రోజు ఆయన కూడా అక్కడ కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించిన విజువల్ కూడా నా దగ్గర ఉంది, ఒకసారి మీరు అది కూడా ప్లే చేసే ప్రయత్నం చేస్తాను. లాస్ట్ ప్రశ్న ఏంటంటే అభిమానుల మీద పోలీసుల మీద దాడి చేసిన బౌన్సర్లు వివరాలు చెప్పండి. అంటే ఈ ప్రశ్నకి ఆయన దగ్గర నుంచి ఖచ్చితంగా ఎటువంటి సమాధానం అయితే రాదు. ఎందుకంటే ఆ రోజు ఆయన లోపల ఉన్నారు, బయట ఏం జరిగిందో ఎలా జరిగిందో ఆ విషయాలన్నీ కూడా తెలియదు. కాబట్టి ఈ ప్రశ్నకి ఆయన సమాధానం చెప్పే పరిస్థితి అయితే ఉండదు. అంటే బౌన్సర్లు కానీ పోలీసుల మీద కానీ కొంతమంది దాడి చేశారంట. ఆ బౌన్సర్లు పోలీసుల మీద కూడా దాడి చేశారు, వాళ్ళ వివరాలు చెప్పండి. అంటే నిజంగానే కొంతమంది బౌన్సర్లు ఏమన్నా ఇలా వాళ్ళతో విభేదాలకి దిగారా, వాళ్ళ పేర్లు దాచే ప్రయత్నం అల్లు అర్జున్ గారు చేస్తున్నారా, ఈ విషయం కూడా మనకు తెలియాల్సిన పరిస్థితే ఉంది. మొత్తం 10 ప్రశ్నలు. అండ్ ఇవన్నీ అడిగిన తర్వాత సీన్ ఆఫ్ అఫెన్స్ కోసం మళ్ళీ సంధ్యా థియేటర్కి వెళ్ళి అక్కడ క్లియర్ గా ఒక ఎక్స్ప్లెనేషన్ అడిగే ప్రయత్నం అయితే కూడా జరుగుతుంది. సో విచారణ జరిగిన తర్వాత అల్లు అర్జున్ గారిని మరి ఇక్కడ ఉంచుతారా, మళ్ళీ ఇంతకు ముందు తీసుకొచ్చినట్టు
విచారణకు అని చెప్పేసి ఇంతకు ముందు తీసుకొచ్చినట్టు మళ్ళీ గాంధీ హాస్పిటల్ తెలిసి మళ్ళీ నాంపల్లి హైకోర్టుకి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుందా, అందరూ కూడా వెయిట్ చూస్తున్నారు. ఒకవేళ ఇవన్నీ కూడా క్లియర్ గా అల్లు అర్జున్ గారు దోషి అని పూర్తిగా అన్ని కూడా ఉంటే మరి ఆయనకి ఎటువంటి శిక్ష పడుతుంది. సో ఇదే అంశం పైన చాలా మంది కూడా చర్చలు అయితే చేస్తున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే బయట చాలా మంది అంటే దీన్ని కావాలనే హైలైట్ చేస్తున్నారు, అల్లు అర్జున్ గారి విషయం కావాలనే హైలైట్ చేస్తున్నారు. ముఖ్యంగా అసెంబ్లీలోకి తీసుకెళ్లడం అవసరమా, ఎందుకంటే అసెంబ్లీలో మాట్లాడడానికి ప్రజా సమస్యలు లేవా, చాలా మంది సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా 55 మంది గురుకుల విద్యార్థులు కానీ, అటు లాగచర్ల ఇన్సిడెంట్ కానీ, మూసీ నది ప్రక్షాళన కానీ, అలాగే దోమగూడ ఇన్సిడెంట్ కానీ, దాదాపు 2 లక్షల చెట్లు కూడా కొట్టేస్తున్నారు. ఇవి కదా మీరు మాట్లాడాల్సింది. ఎందుకు అల్లు అర్జున్ గురించి ఎందుకు కావాలని పదే చేస్తున్నారు? ఇలాంటి మాట్లాడనే ప్రయత్నాలన్నీ కూడా బయట జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్షం పార్టీ వాళ్ళు కూడా ఇవే ప్రశ్నలు ఎక్కువగా అడిగే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ గారి ఇంటిపైన రాళ్ల దాడి, ఇది అందరికీ బాగా తెలిసిందే. అన్న వ్యక్తులు రేవంత్ రెడ్డి గారితో దిగిన ఫోటోలన్నీ కూడా బయట కనిపిస్తున్నాయి. వాళ్ళు కూడా బెయిల్ మీద ఈజీగా బయటకు వచ్చేసారు. అండ్ వాళ్ళ అల్లు అర్జున్ చంపేస్తామంటూ కూడా బెదిరించారు. మరి దానికి సంబంధించి కూడా ఈ రోజు అల్లు అర్జున్ గారికి సంబంధించిన అశోక్ రెడ్డి అడ్వకేట్ దాని గురించి ఆయన మాట్లాడే ప్రయత్నం చేస్తారా పోలీసులు కూడా చూడాలి. దాదాపు 2 గంటల పాటు విచారణ జరిగే అవకాశం ఉంటుంది. మరి వచ్చిన తర్వాత ఎలాంటి విషయాలు బయటకు వస్తాయనేది మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. మొత్తం పోలీసులు అయితే ఇక్కడ భారీగా బందోబస్తు కూడా నిర్వహిస్తున్నారు. మీడియా కూడా ఇటు కవరేజ్ చేస్తున్నారు. పోలీసులకు మీడియా మొత్తం మనం